కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకి నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ కావేరీ సేతురామన్. రచయిత కీర్శేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు. కావేరీ సేతురామన్ కథ. గానసభ సంపన్నమైంది. మంత్రిగారిని కారు దాకా దిగబెట్టి రావడానికి కమలనాభన్ హాలు విడిచి వెళ్ళాడు. కావేరీ కమలనాభన్ రుమాలతో ముఖం తుడుచుకొని అభిమానులకి ఆటోగ్రాఫ్ పుస్తకాల మీద సంతకాలు చేస్తున్నది. హాల్లో జనం పల్చబడ్డారు. అభిమానుల క్యూలో రాజశేఖరం కొంచెం వెనకనున్నాడు. కమలనాభన్ వస్తే మరీ అవకాశం దొరకదు. వయలినిస్టు, మార్దాంగికుడు మొదలైన వాళ్ళు వాయిద్యాలు కేసుల్లోనూ వెల్వెట్ కవర్లలోనూ పెట్టి సావకాశంగా కూర్చున్నారు. రాజశేఖరం దగ్గర ఆటోగ్రాఫ్ పుస్తకం లేదు. కనీసం మంచి కాగితం కూడా లేదు. పర్సులో తన విజిటింగ్ కార్డ్ తీసి పట్టుకున్నాడు. కావేరీదేవి తల వంచుకుని సంతకాలు చేస్తున్నది. నా దగ్గర ఆటోగ్రాఫ్ పుస్తకం లేదు, దయచేసి ఈ కార్డు వెనక అంటూ రాజశేఖరం మాటలు పూర్తి కాలేదు. కావేరీదేవి సంతకం పెట్టకుండానే కార్డుని తిప్పి దాని మీద ఉన్న పేరు చదివింది. తలెత్తి రాజశేఖరం ముఖంలోకి చూసింది. ఒక్క నిమిషం. క్యూలో వెనక ఉన్న అభిమానులు తొందరపడుతున్నారు. కావేరీదేవి ఇవేవీ గమనించినట్లు లేదు. రాజశేఖరం, అమ్మగారు బాగున్నారా? ఆమె ప్రశ్నించింది. రాజశేఖరం తన చెవులని తాను నమ్మలేకపోయాడు. ఈ కావేరీదేవి ఇంత పరిచయంతో మాట్లాడుతున్నందుకు ఏం జవాబు చెప్పాలో ఆయనకి తోచలేదు. పెళ్లి చేసుకున్నావా? పిల్లలా? ఆమె మళ్ళీ అడిగింది. రాజశేఖరం జవాబు చెప్పలేకపోయాడు. మరో నిమిషం ఆయన ముఖంలోకి చూస్తూ ఆమె ఉండిపోయింది. చాలా ఏళ్ళైంది, అయినా అప్పటికి ఇప్పటికీ నువ్వు మారిపోలేదు. ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది. క్యూలో వెనుక ఉన్నవాళ్లు బహిరంగంగా తమ అసహనాన్ని వెలిబుచ్చుతూ రాజశేఖరాన్ని పక్కకి తప్పించడానికి ప్రయత్నించారు. ఇంతలో కమలనాభన్ రానే వచ్చాడు. హఠాత్తుగా అన్నీ ఆగిపోయాయి. నిమిషాల్లో హాలు ఖాళీ అయిపోయింది. రాజశేఖరం పేపర్లలో కావేరీదేవి కౌశలం గురించి చదవడమే కానీ ఇంతవరకు ఆమె కచేరీకి వెళ్ళలేదు. ఈసారి ఒక స్నేహితుడు తొందరగా మరో ఊరు వెళ్తూ 100 రూపాయల టిక్కెట్లు ఇవ్వడం చేత తను వచ్చాడు. లేకపోతే వచ్చి ఉండేవాడు కాదు. ఆ రాత్రి ఆలోచనలతో ఆయనకి నిద్ర దూరమైంది. చాలా ఏళ్లైంది. కావేరీదేవి మాటలు ఇంకా ఆయన చెవుల్లో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. చాలా కాలం క్రిందట, అంటే 10 ఏళ్ళు అవుతున్నది ఈ జనవరికి. తను మద్రాసు వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. తనకి నెల్లూరులో ఒక మంచి ఇల్లు, అక్క, చెల్లెలు, తల్లి ఉన్నా కూడా ఉద్యోగం మాత్రం మద్రాసులో దొరికింది. త్యాగరాయనగర్ బ్రాంచ్లో ఆయన్ని వేశారు. ఆ రోజుల్లో మద్రాసు అంత ఖరీదుగా లేదు. ఒక గది అద్దెకి దొరికింది. హోటల్ భోజనం సరిపడకపోతే ఇంటి వాళ్లే పేయింగ్ గెస్ట్గా స్వీకరించడం చేత ఆ ఇబ్బంది కూడా తప్పింది. ప్రతి వారం సెలవుల్లో నెల్లూరు వెళ్ళి తన వాళ్లతో గడిపొస్తుండడం చేత కుటుంబానికి దూరమయ్యానన్న ఆలోచన కూడా రాజశేఖరానికి కలగలేదు. క్రమబద్ధమైన జీవితం, మంచి ఉద్యోగం, అక్కయ్యకి పెళ్లి కాలేదన్న కించ అప్పుడప్పుడు కలిగినా అది కూడా తీరిపోయింది. ఒక మంచి సంబంధం వచ్చింది. ముహూర్తాలు పెట్టారు. అన్నీ సవ్యంగా ఉన్నాయి అని అనుకుంటే ఒకనాటి రాత్రి రాజశేఖరం జీవితం అస్తవ్యస్తమైంది. బ్యాంకు పని మీద తంజావూరు వెళ్ళవలసి వచ్చింది. ఎగ్మోర్ స్టేషన్లో రామేశ్వరం ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ లేకుండా ఆఖరి నిమిషంలో రైలు వేగాన్ని పుంజుకుంటూ ఉంటే ఒక 2వ తరగతి పెట్టెలో ఎక్కడానికి అతను ప్రయత్నించాడు. లోపల నుండి ఎవరో చేయి పట్టి లాగకపోతే ప్లాట్ఫామ్ మీద పడిపోయేవాడు. అప్పుడు తను లోపలికి లాగిన వ్యక్తి వైపు చూశాడు. నిండు ప్రాణం నిష్కారణంగా అరవంలో ఆమె అంటున్నది. తన ముఖంలోకి చూస్తూ ఆమె మరీ మాట్లాడలేదు. లోపల నవ్వులు. ఇది ఆడవాళ్ళ పెట్టె, నడివయసులో ఉన్న ఒక ఆమె అంటున్నది. వచ్చే హాట్లో దిగిపో, మరొక ఆమె అంది అదే భాషలో. తాంబరం మరో అరగంట తర్వాత వస్తుంది. మీటర్ గేజ్ రైలు పెట్టెలో లగేజ్ షెల్ఫుల్లో పక్క వాయిద్యాలు. ఆయన దృష్టి ఎంత మరలించుకుందామన్నా తనను కాపాడిన ఆ అమ్మాయి వైపే తిరుగుతున్నది. మల్లిక, నువ్వేం పాడతావే ఆరాధనోత్సవాలలో? నడివేసి ఆమె అడిగింది. నేను సంగీతం నేర్చుకోలేదు. అందరూ పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఉండద్దు? మల్లిక నవ్వుతూ అంటే రాజశేఖరం ఆశ్చర్యపోయాడు. తనకి వచ్చిరాని అరవం. ఆ పెట్టెలో కూర్చున్న వాళ్ళందరూ తంజావూరు వెళ్తున్నారు. అక్కడేవో ఆరాధనోత్సవాలు, సంగీత సభలు. వాటిలో
వాళ్ళందరూ పాల్గొంటారు. తను, మల్లిక వంటి శ్రోతలు తప్ప. నడివయసులోని ఆమె జానకి. ఆమె మద్రాసులో ఒక సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గాత్ర సంగీతంలో ఆమె నిధి. కంపార్ట్మెంట్ నిండా సంగీత కళాశాల లెక్చరర్లు, సీనియర్ విద్యార్థినులు. మాటల్లో పడి వాళ్ళు తాంబరంలో రైలాగిన సంగతి, విడిచిపెట్టిన సంగతి గమనించలేదు. వాళ్ళందరి మధ్య మగవాడు తానొక్కడే ఉండడం అతనికి రుచించలేదు. మల్లికకు ఎదురుగా తలుపును ఆనుకొని అతను నిలబడ్డాడు. రైలు వేగంగా పోతున్నది. అర్ధరాత్రి తర్వాత కుదుపు జోకొడుతూ ఉంటే ఒకరొకరు కూర్చున్న చోటని నిద్రలోకి జారుకుంటున్నారు. అప్పుడప్పుడు తెలివి వస్తే మల్లిక తన వైపే చూస్తున్నది. ఆ చూపులో అభయమిస్తున్నట్టు ఆయనకి స్ఫురించింది. తను మాత్రం వెర్రెత్తినట్టు ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా మల్లికనే చూస్తూ ఉండిపోయాడు. అతనికి కవిత్వం రాదు, కానీ చాలా కావ్యాలు చదువుకున్నాడు. అవేవో తలపులు. చరమసంధ్యాకాల సంఫుల్ల మల్లికాస్తబక పంక్తి మల్లిక, శరదాగమారంభ సంపూర్ణ పూర్ణికా శశివదన మల్లిక, దివిజ గంగానదీ శేఖర స్నాత కాంచన పద్మముఖి మల్లిక, నిబిడ కాదంబిని నిర్గత తటిల్లత మల్లిక. తనలా నిల్చునే ఉన్నాడు. లోపలి వాళ్ళు ఇరుక్కుని కూర్చున్నారు. ఆడవాళ్ల మధ్య తను ఎలా కూర్చోగలడు? తను చాలా అదృష్టవంతుడు. ఏ టికెట్ కలెక్టర్ వచ్చి ఆడవాళ్ల పెట్టి నుంచి దించేలేదు. తెల్లవారి 4 గంటల వేళ రైలు తంజావూరు చేరుకున్నది. అందరూ తొందరగా లేచి సామాను దింపుకుంటున్నారు. తను, మల్లిక వీణలను, ఇతర వాద్యాలను అందించి సాయం చేస్తూ ఉంటే వాళ్ళెవరూ కాదనలేదు. ఆఖరణ వాళ్ళిద్దరూ దిగారు. మీరు కూడా తిరువయ్యూరు వస్తున్నారా? మల్లిక అడిగింది. తిరువయ్యారా? ఆయన ఆశ్చర్యం ప్రకటించాడు. అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. అలాగా? గేటు దగ్గర నిలబడి జానకి గట్టిగా పిలుస్తున్నది. మల్లిక. మల్లిక పరిగెత్తి వెళ్ళిపోయింది. పుష్యమాసం, చలిగా ఉంది. పాడ్యమిచంద్రుడు వెలవెలబోతున్నాడు అస్తాద్రి వైపు జారుతూ. వాళ్ళందరూ తమ కోసం వచ్చిన బస్సులో ఎక్కి వెళ్ళిపోయారు. తను మతిపోయినట్లు 2వ తరగతి వెయిటింగ్ హాల్లో బాగా వెలుతురు వచ్చే వరకు కూర్చుని తరువాత రిక్షా చేయించుకుని హోటల్కి వెళ్ళిపోయాడు. రాత్రిలా నిలబడి ప్రయాణం చేశాడేమో. హాయిగా మల్లికని తలుచుకుంటూ హోటల్ గదిలో పడుకోవాలి అనుకున్నాడు. పని మీద వచ్చినప్పుడు ఇటువంటి సుఖాలు అందరికీ లభించవు. తాను రాత్రి వరకు శ్రమపడి పని ముగించుకుని హోటల్కి తిరిగి వచ్చాడు. వేడినీళ్ళు స్నానం చేసి భోజనం చేసిందే పాటు నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం లేచేసరికి చాలా తాజాగా ఉన్నాడు. స్నానం, టిఫిన్ అన్నీ ముగించి 8:30కి హోటల్ వాళ్ళు చెప్పిన చోటికి పోయి తిరువయ్యూరు పోయే బస్సు ఎక్కాడు. తమిళనాడుకి ధాన్యాగారం తంజావూరు జిల్లా. నగరం దాటి నుండి ప్రకృతి ఆకుపచ్చని మేలిమి పట్టుచీర కట్టుకుని దర్శనమిచ్చింది. వరి పొలాలు, అరటి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోపులు. ఆ రోడ్డు మెలికలు తిరిగి వాటి మధ్య నుంచి పరిగెత్తి కావేరీ నది మీద వంతెన దాటి గ్రామం ప్రవేశించింది. తిరువయ్యూరు. కండక్టరు అరుస్తున్నాడు. తను తొందరగా లేచి దిగబోతూ ఉంటే కండక్టర్ అడిగాడు, సద్గురు సమాధికా? అవునంటూ తను తలూపాడు. అయితే నెక్స్ట్ స్టాప్. 2వ స్టాప్ దగ్గర చాలామంది దిగారు. వారితో పాటు తను దిగాడు. ఒక సందులో పడి అందరూ నడుస్తున్నారు. కొందరు వైలిన్లు, కొందరు తంబూరాలు, కొందరు అలంకరించిన వీణలు, ఇంకా ఇతర వాయిద్యాలు. మెరుస్తున్న కేసులలో, ముఖమల్ కవర్లలో వాటిని మోసుకుంటూ జంటలుగా, ఒంటరిగా, చిన్నలు, పెద్దలు, ఆడాళ్ళు, మగాళ్ళు, సంగీత శాస్త్రజ్ఞులు, సంగీత ప్రియులు, రసికులు అందరూ క్రిక్కిరిసి ఆ సందులో సద్గురు సమాధి వైపు నడుస్తున్నారు. రాత్రికి రాత్రి దారికి ఇరుపక్కల కుక్కగొడుగుల్లాగా పాకలు లేచాయి. పైకప్పులకి కొబ్బరాకుల చాపలు, స్తంభాలకు వెదురు బొంగులు. ఒక కాఫీ హోటల్, చిన్న చిన్న బొమ్మలమ్మే దుకాణం. ఒక దానిలో సంగీత గ్రంథాలు, వాగ్గేయకారుల వర్ణచిత్రాలు. పుస్తకాల్లో 190 పాళ్ళు తమిళంలో, కన్నడంలో కొన్ని, 1-2 తెలుగులో, మిగిలినవి ఇంగ్లీష్లో. కొన్నిటిలో స్వరప్రస్థారం కూడా ఉన్నది. కానీ చాలా వాటిలో సాహిత్యమే ఉంది. అన్నీ అందుబాటులో లేని ధరలతో. అప్పటికి తను త్యాగరాజస్వామి వర్ణచిత్రం పెద్ద సైజుది, వాగ్గేయకారుల జీవిత చరిత్రలున్న గ్రంథము కొన్నాడు. అప్పటికి 10 అయింది. ఒక పాకలో దూరి కాఫీ తాగి ముందుకు నడిచాడు గుంపుతో. సమాధి ఇంకా ఫర్లాంగు దూరం ఉందనగా ఎడమ చేతి వైపు పూరింటి పక్క నుంచి పోతూ ఉంటే అరుగు మీద కూర్చున్న ఒక అమ్మాయి అతని చేయి పట్టుకుని ఆపింది. మీరెప్పుడొచ్చారు అని అడిగింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. మల్లిక ఇక్కడ ఉండడం? ఇక్కడే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? త్యాగరాజస్వామి వారి బంధువులు.
4వ తరమో 5వ తరమో వారిది. చాగయ్య అన్నగారి వంశం వాళ్ళు. ఈ ఇల్లు వారిదే. ఆరాధనోత్సవాల్లో పాల్గొనే పెద్ద పెద్ద విద్వాంసులు వీరి ఇంటే బస చేస్తారు. మనకి తోచింది ఇస్తే భోజనం కూడా పెడతారు. ఇంతకీ మీరెక్కడ దిగారు? తంజావూరులో హోటల్లో గది తీసుకున్నాను. మిమ్మల్ని చూడాలని వచ్చాను. మీకు సంగీతం అంటే ఇష్టమేనా? ఒళ్ళు మర్చిపోతాను. 4-5 రోజులు ఉండగలరా? ఆయన ఆలోచించాడు. బహుశా. మరేమనకండి, తప్పకుండా ఉండండి. మీరు కొంచెం డబ్బు ఖర్చు పెడితే భోజనము బస ఇక్కడ నేను ఏర్పాటు చేస్తాను. నేను 3 సంవత్సరాలయ్యి ఈ ఉత్సవాలకు వస్తున్నాను. మీకు ఈ ఊరంతా చూపిస్తాను. పంచనదేశ్వరుని ఆలయం, అయ్యవారి ఇల్లు, బజార్లు చూపిస్తాను. మీకు బోరు కొడితే తోటల్లో నడిచి రావచ్చు. రాజశేఖరం కాదనలేకపోయాడు. పగల సంగీతం విని రాత్రికి తంజావూరు వెళ్ళిపోదాము అని అనుకున్నాడు. చేతి సంచిలో మరొక జత బట్టలు, తువ్వాలు, సబ్బు, అంతకు మించి మరేమీ అతడు తెచ్చుకోలేదు. సాయంకాలం ఎవరో మహాసంగీత విద్వాంసులు చాగయ్య గారి పట్టం దగ్గర జ్యోతి వెలిగించాడు. మంత్రివర్యులెవరో ఉత్సవాలు ప్రారంభించారు. తరువాత నాదస్వరం. ఉపన్యాసకుడు తెలుగులో త్యాగరాజ కీర్తనలు పాడి తమిళంలో వ్యాఖ్యానించాడు. త్యాగరాజస్వామి వారి సమాధికి, వారి శిష్యురాలి సమాధికి మధ్య కావేరీ నది గట్టున చాలా పెద్ద పందిరి వేశారు. 10,000 మంది సులువుగా కూర్చోడానికి సరిపోయినంత పందిరి. అందరూ నేల, ఇసుక మీద కూర్చున్నారు. ఆడవాళ్లకు మగవాళ్లకు మధ్య అడ్డుకట్టారు. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేకంగా ఉంది. కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతిలో మహిళలు కట్టుకున్న పట్టుచీరల రంగులు దివ్యంగా కనిపించాయి. వారి చెవులకి, ముక్కులకి ఉన్న ఆభరణాల్లోని వజ్రాలు తళుకులినాయి. ఈ సంగీతోత్సవాలు ఇంత అద్భుతంగా జరుగుతాయని కల్లో కూడా అనుకోలేదు. మల్లిక చేసిన ఉపకారం మరిచిపోలేనిది. తాను వీధరుగు మీద పడుకుంటే ఆమె తెచ్చుకున్న ఒక్క దుప్పటి అతనికిచ్చి చాలా సహాయం చేసింది. ఊరల్లా చూపించింది. పుష్యమాసం, బజార్ నిండా కూరలే. ఇదో దివ్యమైన అనుభూతి. అది 3వ రోజు కాబోలు. ఆయన కొంచెం వెనక్కి కూర్చున్నాడు. ఆడవాళ్ల వైపు మల్లిక కూర్చుంది. రాత్రి 9 గంటలకి భోజనానికని ఇద్దరూ బసకు వెళ్ళారు. తిరిగి వాళ్ళు పందిరికి రాలేదు. కొంచెం వెనక్కి వెళ్ళి కావేరీ నది గట్టున రేవులో పావంచాల మీద కూర్చున్నారు. బహుళ తదేనాటి చంద్రుడు ఆకాశం మీద ఎగబ్రాకుతున్నాడు. చల్లని గాలి కావేరీ జలాల మించి వస్తున్నది. దూరంగా పందిట్లో వెలుతురు, మైకుల్లోంచి సంగీతము వినవస్తున్నాయి. ఇద్దరూ దగ్గరగా కూర్చున్నారు. అయినా ఒకరికొకరు తగలడం లేదు. రాజశేఖరం, ప్రిన్సిపాల్ జానకి గారితో రావడం చాలా మేలైంది. ఆవిడ మా నాన్న ఎవరో విద్వాంసుల్ని కలుస్తూ ఉంటారు. ఏవో చర్చలు. నాకెంతో స్వేచ్ఛ. ఆ స్టూడెంట్స్తో ఉంటే నన్ను తినేసుందురు. అంచేత మిమ్మల్ని కలియడానికి. మల్లిక, మనం కలిసిన వేళ అపూర్వమైనది. మనం మీరు అని గౌరవించుకుంటూ ఉంటే దూరంగా ఉన్నట్టుంది. అవును రాజశేఖరం, నీకు సంగీతం రాదా? అంటే పాడడం అసలే రాదా? నాకు శాస్త్రం రాదన్నాను, కానీ పాడడం రాదన్నానా? నిజంగా? వింటావా? మల్లిక పాడింది. త్యాగరాజ కృతే పాడింది. నగుమోము కనలేని పాడింది. రాజశేఖరం చైతన్యం లేకుండా ఉండిపోయాడు. ఏకాంతమైన ప్రదేశం, రమ్యమైన వాతావరణం. మల్లిక హృదయం నుండి అమృత వృష్టిని కురిపిస్తూ వెలువడింది గానం. తన్మయతలోంచి ఈ లోకంలోకి ఆయన వచ్చేసరికి చాలాసేపు పట్టింది. మల్లిక, ఆమె ఆయన ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. మల్లిక, ఇంతగా మనసు కదిలించేటట్లు నువ్వు పాడతావని అనుకోలేదు. త్యాగయ్య గారు వింటే పరవశిస్తారు. ఇప్పుడు మాత్రం ఆయన వింటలేదనా? నవ్వుతూ అన్నది మల్లిక. మరి సంగీతం రాదంటావేమిటి? అవును, నాకు సరిగమలు, రాగాలు, సంగతులు ఇవేవీ రావు. అంచేత ఈ కీర్తనలు అందరిదిరా పాడను. పోనీ ఉత్సవాల్లో పాడడానికి పేరివ్వకూడదు? మల్లిక నవ్వింది. నవ్వి నవ్వి మెల్లగా అన్నది, ఈ విధంగా అయినా నన్ను బతకనేయవా? వేదికనెక్కి నవ్వుల పాలు కమ్మంటావా? ఆ సంగీత విద్వాంసులకి శాస్త్రమే తెలుసు. శ్రావ్యమైన గళం లేదు. నువ్వు చాలా గొప్పదాని అవుతావు. చాలా పెద్ద అవన్నీ దేనికిలే. మరో కీర్తన పాడమన్నావా? మల్లిక సీతమ్మ మాయమ్మ పాడింది. రాజశేఖరం ఆనందసాగర తరంగాలపై ఊయల్లూగాడు. ఆ రాత్రికి సంగీతోత్సవాలు సంపన్నమైనట్లున్నాయి. పందిట్లో కలకలం. వాళ్ళిద్దరూ తొందరగా ప్రజల వైపు అడుగులు వేశారు. మరునాటి రాత్రి, ఆ తరువాత రాత్రి వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మల్లిక పాడడం, రాజశేఖరం మంత్రించిన భోగీశ్వరుడి వలె వినడం.
బహుళ పంచమి నాడు అర్ధరాత్రి వరకు కావేరీ గట్టున వాళ్ళు కూర్చున్నారు. ఏవో తన మనసులోని భావాలు మల్లిక చెప్పింది. అర్ధరాత్రి తరువాత త్యాగరాజస్వామి వారి ఆలయంలో మగవాళ్ళు బయటల వలె కండువాలు కప్పుకొని కృష్ణ పరమాత్మపై మధుర భక్తిని ప్రదర్శిస్తూ తాము గోపికలైనట్లు నాట్యం చేస్తూ పరవశించారు. తరువాత బిందెలతో కావేరీ జలాలు తెచ్చి అభిషేకం చేశారు. రాత్రంతా జాగారం చేసి ఉదయమే కావేరీ నదిలో స్నానం చేసి రాజశేఖరం మల్లికతో కలిసి పందిటి వైపు నడుస్తూ ఉంటే మైక్లో అనౌన్స్మెంటు వినిపించింది. మద్రాస్ త్యాగరాయనగర్ బ్రాంచ్ క్యాషియర్ మిస్టర్ రాజశేఖరం, మీకు అర్జెంట్ టెలిగ్రామ్ పట్టుకుని హోటల్ మేనేజర్ వచ్చారు. మీ తల్లిగారి ఆరోగ్యం ప్రమాద స్థితిలో ఉంది, వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి రావాల్సింది. మల్లిక రాజశేఖరం ముఖంలోకి చూసింది. రాజశేఖరం ముందుకు నడిచాడు. ఆ విధంగా వారిద్దరూ తిరువయ్యూరులో విడిపోయారు. రాజశేఖరం తల్లికి పక్షవాతం వచ్చింది. అక్కయ్యకి పెళ్ళయింది. మరో నెల రోజుల్లోనే చెల్లెలికి కూడా పెళ్ళయింది. రాజశేఖరం పెళ్ళి చూడకుండానే తల్లిగారు కన్నుమూశారు. ఆవిడ పోవడంతో రాజశేఖరాన్ని పెళ్లి చేసుకోమని అడిగేవాళ్లు లేకుండా పోయారు. 6 నెలల తర్వాత ఆయన యథాస్థానంలో ఉద్యోగంలో చేరాడు. చిన్న ఇల్లు తీసుకున్నాడు. మల్లికతో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ ఒంటరిగా ఉండిపోయాడు. మల్లిక ఎప్పుడు సంగీతం నేర్చుకుంది, ఎప్పుడు కావేరీదేవిగా మారిపోయింది, ఎప్పుడు కమలనాభన్ని పెళ్లాడింది? అన్నీ ప్రశ్నలే, వేటికి సమాధానాలు లేవు. మల్లిక మనసులో దాచుకున్న సంగతులని ఎన్నో చెప్పింది. నీ వంటి వాడిని పెళ్లాడితే నా పాటలు మనసుదీరా వినిపిస్తాను. చాలామంది భర్తలు తమ పెళ్ళాలు బాగా పాడితే సహించలేరు. రాజశేఖరం, ఈ ఆరాధనోత్సవాలు ముగుస్తాయి. ఈ సంగీత ప్రియులంతా ఈ పరిసరాలను పాడి చేసి వెళ్ళిపోతారు. ఈ దుర్గంధం పోవడానికి 1 నెల్లాళ్ళు పడుతుంది. మళ్ళీ ఈ ప్రదేశంలో పవిత్రమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కావేరీదేవి ఎంత పూజ్యురాలో తెలుసా? తిరువయ్యూరును చుట్టే ఈ నదీమ తల్లి త్యాగరాజస్వామి వారి ఆనందాన్ని దుఃఖాన్ని పంచుకున్నది. అయ్యవారి కథలు చాలా ఆమెకు తెలుసు. గంటల కొద్దీ సంగీత విద్వాంసుల సమక్షంలో ఆయన ఆలపించిన రాగం గురించి ఆమెకు తెలుసు. సద్గురువు అక్షయపాత్రలో తంజావూరి ప్రభు బంగారు నాణాలు వేయిస్తే ఆయన కోపంతో వాటిని పారబోయడం ఈ తల్లికి తెలుసు. త్యాగయ్య అన్నగారు సీతారాముల విగ్రహాలను తన ముఖం మీద పారేస్తే వాటిని తిరిగి సాదరంగా త్యాగరాజస్వామికి బహూకరించడం ఈ మాతృమూర్తికే తెలుసు. ఆ మహాభక్తుడు అయోధ్యాపతిని గానం చేస్తూ ఉంటే ఆ మధురమైన రాగాలతో కెరటాలు నాట్యమాడి పరవశించిన సంగతి ఈ మనోజ్ఞమూర్తికే తెలుసు. మహాప్రభు శ్రీరామచంద్రుడు, ఆయన ప్రియపత్ని జానకి, సోదరుడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, మహాకవి ఆంజనేయుడు అందరూ ఆకాశం మీద కొలువుదీరి కీర్తన తరువాత కీర్తన త్యాగరాజస్వామి పాడుతుంటే చెక్కుల మీద కన్నీరు కారగా వింటున్న వారిని దర్శించి తరించింది కావేరి. ఇవన్నీ ఆమె ఎలా మర్చిపోతుంది? ఎన్నో సంగతులు ఆ రాత్రుల్లో మల్లిక నుండి మనసు నుండి వెలువడ్డాయి. కానీ ఆమె తన గురించి కనీసం ఎక్కడ ఉంటున్న సంగతి కూడా చెప్పలేదు. బహుశా ఆమె అవన్నీ చెప్పేదే. తానే పారిపోయాడు. 10 సంవత్సరాలు ముందుకి పరుగులు తీశాయి. మల్లిక అతడి మనసుని ఏలుతూనే ఉంది. అందుకనే రాజశేఖరం పెళ్లికి విముఖుడిగా ఉండిపోయాడు. మల్లిక, నీది చాలా శ్రావ్యమైన గాత్రం. జీవితంలో నువ్వు సంగీత కళానిధి అవుతావు తాను 2-3 సార్లు అన్నాడు. ఆ విధంగా నేడు ఆమె ఉన్నత స్థానంలో ఉన్నది. 1 వారం రోజులు రాజశేఖరం మనసు మల్లిక మీదే కాదు కావేరీదేవి గురించే ఆలోచించాడు. ఒకనాడు పోస్ట్లో రాజశేఖరానికి ఒక రిజిస్టర్డ్ పార్సిల్ వచ్చింది. దాన్ని జాగ్రత్తగా తెరిస్తే లోపల 500 రూపాయల నోట్ల కట్టలు ఒక 20 ఉన్నాయి. వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉన్నది. రాజశేఖరం నోట్ల కట్టను పక్కకు పెట్టి ఉత్తరం చదువుతూ ఉంటే సేతురామన్ తలుపు తూసుకుని లోపలికి వచ్చాడు. సేతురామన్ విజిలెన్స్ ఆఫీసర్. రాజశేఖరానికి తెలిసినవాడు. ఏదో పని మీద వచ్చినవాడు పని సంగతి మర్చిపోయి నోట్ల కట్టల్ని తనని కూడా గుర్తించకుండా ఉత్తరం చదవడంలోని సర్వం మర్చిపోయిన బ్యాంక్ మేనేజర్ రాజశేఖరాన్ని చూస్తూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఒక 15 నిమిషాల మౌనం తర్వాత మిత్రులిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న నోట్ల కట్టలకి సమాధానంగా చేతిలో ఉన్న ఉత్తరం సేతురామన్కిచ్చాడు రాజశేఖరం. రహస్య పత్రాలు చదవడమే వృత్తి అయిన సేతురామన్ ఆ ఉత్తరం అందుకోవడంలో సభ్యత ప్రకటించలేదు. ఉత్తరం ఇలా నడిచింది. రాజశేఖరం, నిన్ను చూసి యుగాలైంది.
ఈ 10 సంవత్సరాల చరిత్ర నాలో చాలా మార్పులు తెచ్చింది. మనిద్దరం అంత వేగంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా వేరవుతామని అనుకోలేదు. జీవితంలో నీతో గడిపిన 5 రోజులు దివ్యమైనవి. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. నేను మా పినతండ్రి దగ్గర పెరిగాను. మనం కలిసేసరికి ఇంటర్ పాస్ అయి ఉద్యోగం కోసం టైప్ నేర్చుకుంటున్నాను. ఒక సాయంకాలం సంగీత కళాశాల వార్షిక ఉత్సవాలలో లలిత గీతాలు 2 పాడితే ముఖ్య అతిథిగా వచ్చిన కమలనాభన్ ఎరవేసి నన్ను వల్లో వేసుకున్నాడు. మా పినతండ్రికి కానుకలు ధనం బాగా ఇచ్చి నాకు 5 సంవత్సరాలు జానకి గారి దగ్గర గాత్రం నేర్పించాడు. తరువాత కచేరీలు మొదలుపెట్టించాడు. నా ప్రతిభని క్యాష్ చేసుకున్నాడు. నన్ను పెళ్లాడతాను అన్నాడు. నాకు బంగ్లా, కారు, సెక్రటరీ, బ్యూటీషియన్ మొదలైన వాళ్ళని నియమించి సంగీతంలో ఇంకా శిక్షణ ఇప్పించి మొదటి గానసభ నోటీసులోనే పెళ్లి చేసుకోకుండానే నా పేరుని కావేరీ కమలనాభన్ అని వేసి ఆనాటి రాత్రి నుంచి నా చేత వ్యభిచారం చేయిస్తున్నాడు. రాజకీయ నాయకులు, మంత్రులు, బిజినెస్ మ్యాగ్నెట్లు చాలామంది పైతరగతి వాళ్ళని తెస్తున్నాడు. జీవితం మీద ఆశ తీరలేదు. ఆత్మహత్య ఒకటే విముక్తిని ప్రసాదిస్తుంది. కానీ నాకు చచ్చిపోవాలని లేదు. ఈ నరకం నుండి నన్ను తప్పించగలవా రాజశేఖరం? ఈ డబ్బు నా శరీరం అమ్మగా వచ్చింది. ఏదైనా మంచి పనికి వినియోగించు. ఇట్లు నీ మల్లిక. ఆ ఉత్తరం చదువుతూనే సేతురామన్ ఎగిరి గంతేశాడు. రాజశేఖరం, అభయమిస్తున్నాను. మల్లికను విడిపిస్తాను. వచ్చిన పని మర్చిపోయి ఏ మాట అధికంగా అనకుండా విజిలెన్స్ ఆఫీసర్ వెళ్ళిపోయాడు. రాజశేఖరం దిగ్భ్రాంతుడై ఉండిపోయాడు. మల్లిక బతుకును తలుచుకుంటూ ఆయన కుమిలిపోతున్నాడు. 4 వారాలు గడిచిపోయినా రాజశేఖరంలో సంక్షోభం రవంతైనా తగ్గలేదు. రాజశేఖరం ఆ ఉదయం బ్యాంకుకి రాగానే అకౌంటెంట్ దినపత్రిక పట్టుకొచ్చాడు. కమలనాభన్ నడుపుతున్న వ్యభిచార గృహం గురించి, మంత్రి సత్తముడు రైడ్లో పట్టుబడ్డం గురించి, ఆయన రాజీనామా గురించి, కమలనాభన్ భార్యల గురించి వార్తల్లో ఉంది. రాజశేఖరం 3 సార్లు చదివాడు. మల్లిక పేరు లేక కావేరీదేవి పేరు లేదు. 3 భార్యల పేర్లు ఇచ్చాడు. రైడ్లో కమలనాభన్ పారిపోతుంటే పట్టుకున్నారని, గట్టి దెబ్బలు తగిలాయని కూడా అందులో ఉన్నది. మల్లిక ఏమైందని రాజశేఖరం గాబరా పడుతుంటే మరో 2 నెలల తర్వాత ఒక శుభలేఖ వచ్చింది. అది అందేసరికి 5 రోజుల కిందే పెళ్లి జరిగిపోయింది. మల్లికకు పెళ్ళైనట్లు తెలియజేయడమే దాని ప్రయోజనం. అకౌంటెంట్కి శుభలేఖ చూపించాడు రాజశేఖరం. ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు, ఈ సేతురామన్ వట్టి అనుమానం పురుగు. వీడి వృత్తే అది. ఎవరినీ నమ్మడు. ఇంకా మరో విశేషం, వీడికి సంగీతం అంటే పడనే పడదు. వాడిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయి ఏం సుఖపడుతుంది? అకౌంటెంటు వెళ్ళిపోయాడు. కమలనాభన్ డబ్బు చేసుకున్నాడు, కానీ మల్లిక సంగీతాన్ని అణిచిపెట్టలేదు. రాజశేఖరం తల పట్టుకొని కూర్చున్నాడు. ఏడుస్తున్నాడు. సేతురామన్ ఆమెను నరకం నుండి విడిపించాడు. సరే, పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు. మల్లిక చేతులు మారింది. పెనం మీద నుండి నిప్పులో పడింది. ఆమె గళానికి తాళం పడింది. ఆమె ఇప్పుడు ఎవరికీ అందని కావేరీ సేతురామన్. విన్నారు కదండి, కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు గారు కథ కావేరీ సేతురామన్. వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.